శ్రావణమాసం ఆకాశం మబ్బులు పట్టి ఉంది. చల్లటి గాలులు వీస్తున్నాయి. అసలే సాయంకాలం. దానికి తోడు చల్లటి వాతావరణం. కైపెక్కిన ఆడదానిలా ఉంది ప్రకృతి. సన్నగా తుంపర ప్రారంభయింది. పడక గదిలో సిగ్గుపడుతున్న ఆడదానిలా ఆగి ఆగి కురవటం ప్రారంభించింది. ఉన్నట్లుండి నింగి ఉరిమింది. మరుక్షణంలోనే పెళ్లికాని మొగాడి ఆవేశంలా విజృంభించింది. కిటికీ రెక్కలు టపటపామని కొట్టుకుంటున్నాయి. ఆత్రం మొగుడు గదిలో రాగానే పెండ్లం చీర తీసేసినట్టు చటక్కున వీధి దీపాలు ఆరిపోయాయి. పడుపు కత్తెలకు, రంకు పనులకు అవసరమైన చీకటి వర్షానికి తోడయింది. ఉంచుకుంది లేచిపోయినా చేసుకున్నది చెప్పపెట్టకుండా పోలేదు అదృష్టం. ఇంట్లో దీపాలు ఆరిపోలేదు అనుకుంది. ఆ అతివ పేరు సఫల. ఆమె మొహం చంద్రబింబం, జడ జాలువారి జలధార. ముంగురులు కావు అవి, చిరుమొలకలు. కనుబొమ్మలు ఇంద్రధనుసులు. ముక్కు మంకిన పువ్వు. అధరాలు అమృతబండాలు. చెక్కిళ్ళు చకోరాలు. మెడ మేఘమాల. 2 తొడలు తొలకరి చినుకులు. పైన హిమాలయాల వేడి. నాభి నక్షత్ర మండలం శీతలం కలిపి అక్కడ వేడి శీతల ప్రదేశం. ఆ వాతావరణం తెలిసినవాడు గురుమూర్తి. ఆమె భర్త జీవితమనే నవల్లోకి తుఫాన్లా వచ్చి అతల కుతలం చేస్తున్నవాడు. అలంకార శాస్త్రం తెలియనివాడు. శృంగార నైషధాలు కాండలు చదవనివాడు. అనురక్తికి తేడా తెలియనివాడు మూర్ఖుడు మరొకడు. ప్రస్తుతానికి వస్తే సుఫల కిటికీ రెక్కలు దగ్గరగా వెయ్యటానికి లేచింది. రేప్ చెయ్యడానికి ప్రయత్నిస్తున్న మొగాణ్ణి తోస్తున్న స్త్రీ చేతుల్లా టపటపా కొట్టుకుంటూనే ఉన్నాయి. కమలపు కాండల్లాంటి చేతుల్లో వాటిని ఆపింది. బయటనుంచి వర్షం చినుకులు ఆమె నగుమోము మీద పడ్డాయి. మరుక్షణంలోనే గాలి ఆమె మొహాన్ని స్పృశించింది. అమృతమే తాగినంత హాయి అనిపించింది. మరికొద్దిసేపు అక్కడే గడపాలనిపించింది. కిటికీల్లోంచి ఎదురిల్లు కనబడుతుంది. ఆ ఇంటి ముందు పోర్టికోల్లో నిలబడ్డ పిల్లలు ధారాగా పడుతున్న వర్షపు నీటిని పట్టుకుంటూ ఒకరి మీదకొకరు చిలకరించుకుంటూ ఆడుకుంటున్నారు. ఆమె గాఢంగా నిట్టూర్చింది. ఆ నిట్టూర్పుకి చక్కటి గుండ్రమైన స్థానాలు ఒక్కసారి కదిలి మళ్ళీ తమ స్థానంలోకి వెళ్ళాయి. చిరుగాలికి చెదిరిపోతున్న ముంగురాలకు సవరించుకునే ప్రయత్నం చెయ్యకుండా అలానే ఆ పిల్లలనే చూస్తూ తనతో తాను మూగగా మదనపడింది. స్వేచ్ఛ ఎంతటి గొప్ప పదం! తన జీవితంలో పెళ్లితో పూర్తయిన పదం. ఎన్ని కాంక్ష సింధూరాలు వెలిగించుకుంది! మరెన్ని ఆశలు పెట్టుకుంది! చక్కటి భర్త, అందమైన జీవితం, ఆహ్లాదమైన సాయంత్రాలు, అద్భుతమైన చిరునవ్వులు. ఏవి? అవన్నీ ఏవి? తనకి మిగిలింది అనుమానం, అవమానం. వీధిలో ఆడవారి జాలి చూపులు, మగవారి ఆకలి చూపులు. భగవాన్, వ్యభిచారిగానైనా పుట్టించుగాని మళ్ళీ జన్మలో నా భర్తలాంటి అనుమానపు మొగాడికి భార్యగా పుట్టించొద్దు. అనుక్షణం భర్త అనుమానం, అవహేళనకి గురయ్యే కంటే ఆ బురద గుంటల్లో బ్రతకటం ఉత్తమం. సుఫల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆమెకి బయటికి వెళ్ళాలని కోరిక. ఒక్కసారి ఆ వర్షం నీటిలో తడవాలని ఆశ. చాలా చిన్న కోరిక, తీరని కోరిక. భర్త వస్తే తప్ప తీరని భ్రమ. వర్షం పెద్దదవుతూ ఉంది. ఆకాశం ఉరిమింది. కిటికీల్లోంచి జట్టు ముఖం మీద పడుతుంది. వర్షపు నీరు ఆమె మొహం మీద నుంచి తామరాకు మీద నీటి బిందువుల్లా జారిపోతున్నాయి. గుండ్రటి కనుబొమ్మలు చిగురాటుకుల్లా కదులుతూ ఉన్నాయి. స్నిగ్ధమైన
నగుమోము మీద ప్రకృతి మగవాడై గాలి వర్షం రూపంలో ఆమెని చుంబిస్తున్నట్లుగా ఉంది. ఆమె మనసుకి, శరీరానికి ఎంతో హాయిగా అనిపించింది. ఎదురు పిల్లలు ఇంకా తడుస్తూనే ఉన్నారు. చూసి మనముండాలి గాని ఆ సన్నివేశం అద్భుతం. ఆ పసిపిల్లలు కేరింతలు, ఆమె అర్ధనిమిలత నేత్రాల్లో యుక్త వయస్సు కదలాడింది. ఎప్పుడో ఎక్కడికో జ్ఞాపకాలు అరల్లోకి లాక్కెళ్ళింది. నవ్వుతూ, తూలుతూ, కేరింతలు కొడుతూ గడిపిన యవ్వనంలోకి వెళ్ళిపోయింది. ఎక్కడో దూరంగా పిడుగుపడిన శబ్దం. ఆకాశం ఉరుమవుతుంది. వర్షం ధారపాతంగా పడుతుంది. సుఫల ఇల్లురెళ్లతో వేసిన పాక. చూరు మీద నుంచి వర్షపు నీరు ధారాగా పడుతుంది. సుఫలకి వర్షమంటే బహుప్రీతి. వర్షపు నీటిని అరచేతిలో పడుతూ తనివి తీరా తనువుని తడిపిస్తుంది. తల్లి లోపలెక్కడో పని చేసుకుంటుంది. ఇదే అతననుకుంది. చప్పున గడప దాటి బయటకొచ్చింది. మనసు పులకరించిపోయింది. 18 ఏళ్ల సుఫల 10 ఏండ్ల బాల అయ్యింది. చూరులోంచి కారుతున్న నీటిని దోసిట్లతో పట్టి పైకెగరేసింది. వర్షానికి తోడు గాలి కూడా తోడయ్యింది. చెట్లు పురివిప్పుతున్న నెమల్లా ఆడుతున్నాయి. ఇక ఆగలేకపోయింది. వెనక్కి చూసింది. తల్లి చూడలేదు. చప్పున బయటకొచ్చింది. పట్టులంగా గురించి ఆలోచించలేదు. వర్షపు చినుకులు ఆమెను అభిషేకం చేశాయి. గిరగిరా తిరిగింది. ఎంతో చక్కటి హాయి. హిమాలయాల్లో గడుపుతున్న అనుభూతి. వింధ్య పర్వతాలు విసిన కర్రలతో విసురుతున్న భావన. దాదాపు మొత్తం తడిచిపోయింది. తెల్లటి శరీరానికి వేసుకున్న పావడ అతుక్కుపోయింది. లంగా వేసుకున్నట్లు కాక అతికించినట్లయింది. అసలే ఆమెది అద్భుత అందం. దానికి తోడు వర్షంలో తడుస్తుంది. స్వర్గం నుంచి నడిచి వచ్చిన అప్సరసల్లా ఉంది. మన్మధుడికే మత్తెక్కించేలా ఉంది. రతిదేవే ఈర్ష్యపడేలా ఉంది. యవ్వన గిరులు మెలితిరిగి తన్నుకొస్తున్నాయి. ఆ సమయంలో అక్కడ ఏ మొగాడు లేకపోవటం దురదృష్టం. ఉంటే అందమంటే ఏమిటో గమనించేవాడు. ఇంతలో లోపల్నుంచి తల్లి కేక వినబడింది. ఏం చేస్తున్నావే బయట? ఇలా వచ్చి అప్పడాలు వత్తొచ్చుగా? సుఫల ఏమాత్రం సందేహించకుండా అరిచింది. చదువుకుంటున్నాను. డిస్టర్బ్ చెయ్యొద్దు. మళ్ళీ లైట్లు పోతే ఇబ్బంది చెప్పి గిరగిరా తిరగబోయింది. అప్పుడే గేట్ తీసుకొని వస్తున్నారు రమణమూర్తి. ఆయన్ని చూడగానే సుఫల కంగారుగా నాన్నగారు అంది. ఆయన కూతుర్ని చిరుకోపంగా చూశాడు. దగ్గరకొచ్చి గొడుగులోకి రమ్మన్నట్టు చూశాడు. సుఫల తప్పు చేసినట్లు తల వంచుకొని గొడుగులోకి వచ్చింది. ఈలోగా చెక్కగేటు శబ్దం విన్న వరలక్ష్మమ్మ అప్పడాలు వత్తే కార్యక్రమం ఆపి బయటకొచ్చింది. పూర్తిగా తడిచిపోయిన కూతురు, భర్త కనిపించారు. వరలక్ష్మమ్మ కోపం నశాలానికంటింది. గొడుగు మడిచిపెడుతున్న భర్తతో తగాద పెట్టుకుంది. దీన్ని మీరేనండి పాడు చేస్తుంది. ఏండ్లొచ్చాయి ఎందుకు? అవ్వా! ఎవరన్నా చూస్తే ఏమన్నా ఉందా? పెళ్లి కావాల్సిన పిల్ల. ఎంతో ఒద్దికగా ఉండాలి. ఇంకా చిన్నపిల్లల్లా వర్షంలో తడవటాలు, గెంతటాలు. రేపు అత్తింట్లో కూడా ఇలాగే ఉంటే మిమ్మల్ని దీన్ని అనరు, నన్నంటరు. సుఫల బుంగమూతి పెట్టి నేను పెళ్లి చేసుకోను, నాన్నని విడిచి ఉండను అంది. చెప్పు తీసుకొని కొడతాను. నీలాగా మేము పుట్టింట్లో చెప్పినోళ్ళమే. నోరు మూసుకొని లోపలికి తగలడు. పట్టులంగా పనికి వస్తుందే.
రేపెక్కడికన్నా పేరంటానికి వెళ్తే ఏం సింగారిస్తావ్? నాన్నా అంది తండ్రి పక్కకెళ్తూ. ఇదిగో వరూ, నా కూతుర్ని ఏమన్నా అన్నావంటే సహించేది లేదు. ఆడపిల్లలు పుట్టింట్లో గొడవ చెయ్యక అత్తింట్లో చేస్తారా? ఏదో చిన్నపిల్ల, ఈసారి చెయ్యదులే అని సుఫల వైపు తిరిగి లోపలికెళ్ళి తల తుడుచుకో, జలుబు చేస్తుంది చెప్పాడు. సుఫల మా మంచి నాన్న అంటూ లేడిపిల్లల్లా లోనికి పరిగెత్తింది. ఎప్పుడు ఉండేదే గాని వెళ్ళిన పని ఏమైంది? అడిగింది చేతిలో సంచి తీసుకుంటూ. నన్ను లోపలికి రానియవే, తీరిగ్గా చెబుతాను. ముందు కాస్త తల తుడుచుకొని రండి, భోజనం వడ్డిస్తాను. రమణమూర్తి పొడి బట్టలు కట్టుకొని పీట మీద కూర్చున్నాడు. వరలక్ష్మమ్మ భర్తకి భోజనం వడ్డిస్తుంది. ఇంతకీ చెప్పరు కాదు, వెళ్ళిన పని కాయా పండా? పండే. ఎక్కువ కట్నం కూడా ఆశించటం లేదు. మంచి ఉద్యోగం. అతని చిన్నప్పుడే తల్లిదండ్రులు పోవటంతో మేనమామ దగ్గర పెరిగాడంట. శుభం. మంచి రోజు చూసుకొని రమ్మని చెప్పకపోయారా? అది కూడా అయ్యింది. రేపే మంచి రోజు. ఉదయం 10 దాటితే వర్జం. ముందుగానే వచ్చేస్తామన్నారు. ఏమిటో ఈ పాడు వర్షం, ఇప్పుడే పడాలా? వర్షం తగ్గగానే పండ్లు, పూలు, కాస్త తీపి పదార్థాలు తెచ్చిపెట్టండి. కార ఉదయాన్నే తెస్తాను. సుఫల ఏది? చారు కలుపుకుంటూ చుట్టూ చూశాడు. అదిగో మీ వెనకే నక్కి నక్కి వింటుంది. నా బంగారు తల్లి, నా బిడ్డ అదృష్టజాతకురాలు. గవర్నమెంటు ఉద్యోగస్తుడు భర్త కాబోతున్నాడు. సంతోషంగా అంది. సుఫల, రామ్మా, నువ్వు భోజనం చేద్దువుగానిరా. సిగ్గుగా తల వంచుకొని బొటనవేలిని కాలితో రాస్తూ, నాన్నగారు, నాకు వివాహం వద్దు, మిమ్మల్ని వదిలి ఉండలేను చెప్పింది. రమణమూర్తి కళ్ళు ఆప్యాయంగా కూతుర్ని చూశాయి. తప్పమ్మా, అలా అనకూడదు. ఆడదానికి జీవితంలో వచ్చే అతిపెద్ద మలుపు పెళ్ళి. ఏదో ఈ పేద తండ్రి పెద్ద పెద్ద సంబంధాలు చూడలేకపోయినా తిండికి గుడ్డకి లోటు లేని సంబంధం, నువ్వు వారికి నచ్చితే అదే 10,000. వరలక్ష్మమ్మ నెత్తి కొట్టుకుంది. అది వద్దనటం, మీరు నచ్చచెప్పటం బానే ఉంది. రేపు పెళ్ళయ్యాక చూడండి, మొగుణ్ణి విడిచి ఒక్కరోజు కూడా ఇక్కడుండదు. 24 గంటలు భర్త భర్త. అందరాడవాళ్ళల్లానే నవ్వింది. సుఫలకి సిగ్గు ముంచుకొచ్చింది. అక్కడ ఉండలేకపోయింది. తుర్రున పరిగెత్తింది. బయట వర్షం తగ్గింది. వాతావరణం చల్లగా ఉంది. దొడ్లో వేప చెట్టు నుంచి చల్లటి గాలి సుతారంగా పరుగులు పెడుతుంది. సుఫల సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యింది. పెళ్ళంటే ఎవరు మాత్రం సంతోషించరు? వేప చెట్టు కూడా వర్షపు తాలూకు నీటి చుక్కలు ఆమె మీద చిలకరించి శుభాకాంక్షలు చెప్పింది. తన పెళ్ళి, చుట్టాలందరూ వస్తారు. పురోహితులు, వేదమంత్రాల మధ్య మనసులో కూడా ఆలోచించలేకపోయింది. సిగ్గు తన్నుకొచ్చింది. 2 చేతులతో మొహం కప్పుకుంది. ఆ రోజు ఆమె భోజనం చెయ్యలేదు. పెళ్ళి అనే మాటతోనే కడుపు నిండిపోయింది. అదే రోజు రాత్రి 12 గంటలవుతుంది. ఆరుబయట మంచాలేసుకొని పడుకున్నారు దంపతులిద్దరూ. లోపల సుఫల అందమైన కలలు కంటూ నిద్రబోతుంది. ఆకాశంలో చంద్రుడు తారని వెతుకుతున్నట్లు, అపారమైన విరహవేదన అనుభవిస్తున్నట్టు హడావుడి పడుతున్నారు. వడివడిగా పరుగులు తీస్తున్నాడు. పెరిట్లో మల్లెపొద వాసన గప్పున వస్తుంది. చల్లటి గాలి చెక్కిలి గింతలు పెడుతుంది. భార్యాభర్తలిద్దరూ ఎవరి ఆలోచనలో వారున్నారు. పొద్దున్నే వచ్చేవారికి ఏ రకంగా మర్యాదలు చెయ్యాలో, చుట్టుపక్కల వారిని ఎవరెవర్ని పిలవాలో
వల్లె వేసుకుంటుంది వరలక్ష్మమ్మ. ఉన్నట్లుండి గుర్తుకొచ్చింది, రేపు కూతురి మెడలో వెయ్యటానికి చిన్న ముత్తు బంగారం కూడా లేదని. యావండి? చిన్నగా పిలిచింది భర్తని. రమణమూర్తి ఆమె పక్కకి ఒత్తిగిలి, ఏమిటే? అన్నాడు సౌమ్యంగా. రేపు నలుగురి ముందు అమ్మాయి మెల్లో సన్న చైనన్నా లేకుంటే ఏం బాగుంటుంది? ఎంత చిన్నతనం! మనకి లేని దాని గురించి ఆశించటం తప్పే. బ్రతకలేక బడిపంతులు చేస్తున్న బ్రతుకుని నెట్టుకొస్తున్న మనం ఏం ఆడంబరాల్ని మన పిల్లనివ్వగలం? కట్నకానుకలు అడగకపోయినా మనమే ఎంతో కొంత ఇవ్వాలి కదండి. రేపంటే ఇరుగమ్మని పొరుగమ్మని అడిగి శుభకార్యానికి గట్టెక్కిస్తాను. రేపు అత్తవారింటికి వెళ్ళేటప్పుడు మనకున్నది ఈ 150 గజాల స్థలం. దీంట్లో పాక. మన తదనంతరం నీకే నాయనా అని చెప్పాను. పెద్దగా డబ్బు గురించి, పెట్టుపోతల గురించి అడగలేదు. మాట్లాడిన 5 నిమిషాల్లో గమనించాను, అబ్బాయి మాత్రం చాలా మంచివాడు. కాని వరలక్ష్మమ్మ అనుమానంగా భర్తకేసి చూసింది. కాని ఆ పారే చెప్పండి, ఏమన్నా అలవాట్లున్నాయా? తిరుగుడు, త్రాగుడు. శివ శివ, ఒక్క పొడి కూడా వేసుకోడు. పొద్దున్నే విధిగా గాయత్రి మంత్రం క్రమం తప్పకుండా చదువుతాడు. మంచి దైవభక్తి కలవాడు. అంతా బానే ఉంది. రెండో పెళ్ళంటేనే మనసు ఉండబడటం లేదు. వరలక్ష్మమ్మ దిగ్గున లేచింది. చావు కబురు చల్లగా చెప్పమంటే ఇదే. ద్వితీయ కళ్యాణమా? మీకు మనసెలా ఒప్పిందండి? అరచేతుల్లో పెట్టుకుని పెంచారే. ఒక్క మాట కూడా దాన్ని అననీయరే. మన పేదరికాన్ని, బాధల్ని చవి చూడకుండా మనం కడుపు మార్చుకొని దాన్ని చదివించుకుంది ఎందుకా? రెండో పెళ్లివాడికి ఇవ్వటానికా? వరలక్ష్మమ్మ కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. రమణమూర్తి బాధగా నిట్టూర్చాడు. అర్థం చేసుకోవరు. మనము ఎక్కువ కానుకలివ్వలేం. కొద్దో గొప్పో ఆస్తి ఉంది, ఉద్యోగం ఉంది, పిల్ల సుఖపడుతుంది. తిండికి, గుడ్డకి కన్నీరు పెట్టదు. ఈ సంబంధం తప్పితే ఇంకో సంబంధం వచ్చినా ఏ గుడ్డల కొట్టో, గుమస్తాగా పనిచేసేవాడినో, మరో అలాంటి మధ్యతరగతి కింది స్థాయి వాడినో తెస్తాం. అలాంటివి కూడా తేలికగా రావటం లేదు. 60,000, 70,000 అడుగుతున్నారు. ఆలోచించు. రెండో పెళ్ళి అనే విషయం మరిచిపోతే అలాంటి సంబంధం మన చిట్టి తల్లికి రావాలంటే లక్షలు పొయ్యాల్సి ఉంటుంది. వరలక్ష్మమ్మ కళ్ళు ఒత్తుకుంది. ఎంత పొంగిపోయింది! మరెంత సంతోషపడింది! అవన్నీ ఒక్కసారిగా కొట్టుకుపోయాయి. చుట్టూ ఉన్న ప్రకృతి కూడా విషాదంగా మారినట్లనిపించింది. బాధపడకువరు. మనమేమీ అమ్మాయి గొంతు కొయ్యటం లేదు. మంచే చేస్తున్నాము. రెండో పెళ్ళని అమ్మాయికి తెలియనీయకు. బాధపడేదాని మొహం నేను చూడలేను. ఇంతకీ తొలి భార్య పొయ్యిందా లేక విడాకులిచ్చాడా? పొయ్యింది. లేచిపోయింది. అబ్బాయి అవమానం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోబోయాడంట. మేనమామ ధైర్యం చెప్పి, సర్ది చెప్పి మనిషిని చేశాడంట. వరలక్ష్మమ్మ అప్రయత్నంగా అంది, లేచిపోయిందా అని. నాకు పెళ్లి చూపులు. మరో గంటలో నువ్వు రావాలి చెప్పింది నీరజకి. నీరజ మొహం వెలిగిపోయింది. అయితే నీరజమ్మ వచ్చి పెళ్లి కూతుర్ని చెయ్యాలి. తాను జత కలిపింది గలగలా నవ్వుని. ఆ ఒక్కటి అడక్కు. మా ఆయన్ని విడిచి రాలేను. సుఫల ఖంగుతింది. అదేమిటే? 10 రోజుల క్రితం నీ పెళ్ళికి అన్నీ నేను చేసి పెళ్లి కొడుకు ముందు మాత్రం నిన్ను కూర్చోబెట్టానుగా. అదే ఇప్పుడు చిక్కు వచ్చింది. మా వారు నిద్రలకి వచ్చారు. నన్ను చూడకుండా ఒక్క క్షణం ఉండలేరు. ప్లీజ్ మరోలా అనుకోవద్దు. నీకు పెళ్ళవుతుంది. నా బాధ కూడా నీకర్థమవుతుంది.
ప్రస్తుతానికి అర్థం చేసుకో. సుఫల నోరెళ్ళబెట్టింది. సరేలే, ఏం చేస్తాం? వెళ్ళి కమలని, వాణిని తీసుకెళ్తాను. అదిగో మీ ఆయన్ని చూడు, డాబా మీద నుంచొని ఇట్టే చూస్తున్నాడు. ఎటు చూస్తున్నాడో చూసుకో అంది సుఫల. నీరజ చప్పున తలెత్తింది. ఉన్నట్లుండి కొత్త పెండ్లం అంత సూటిగా తనని చూస్తుందని ఊహించలేదతను. అప్పుడు అతను సుఫల అందాన్ని తనివితీరా చూస్తున్నాడు. కళ్ళతో తాగేస్తున్నాడు. చూపులన్నీ సుఫల ఎదమీద ఉన్నాయి. సరిగ్గా అప్పుడు చూపించింది సుఫల నీరజకి. చూడగానే అర్థమైంది శ్రీవారి చూపులు దేనిమీద ఉన్నాయో. నీరజ ముక్కుపూటలా అసహనంగా కదిలాయి. ఏడుపు తన్నుకొచ్చింది. సుఫల తమాషాగా కన్నుకొట్టి, వస్తా, మీ ఆయన్ని విడిచి ఎందుకు రావో అప్పుడు అర్థమైంది అంది. ఎక్కడికెళ్ళావే? ఓ పక్క నేను నానా హైరాణ పడుతుంటే నువ్వెళ్ళి పెత్తనాలు చేస్తావా? అరిచింది వరలక్ష్మమ్మ. కమలని, వానిని పిలవటానికి వెళ్ళాను. అయినా ఎందుకలా తిడతావు? నాన్నకి చెబుతాను రోషంగా అంది. నోరు మూసుకొని లోపలికి తగలడు. పెండ్లివారొచ్చే సమయమైంది. ఇస్త్రీపావడ లంగా పెట్టాను, స్నానం చేసి కట్టుకో. సుఫల బుద్ధిగా తల ఊపింది. రమణమూర్తి వాత్సల్యంగా కూతుర్ని చూసుకున్నాడు. ఆయన కళ్ళకి కూతురు పెళ్లి కూతురిగా కనబడుతుంది. అప్పుడే కన్యాదానం చేసినట్టు కళ్ళు చెమర్చాయి. కండువతో కళ్ళు తుడుచుకున్నాడు. 8 వస్తామన్న పెళ్లివారు 8:30 అయినా రాలేదు. రమణమూర్తి తరపున వచ్చిన నలుగురు, కంగారు పడకు, బస్సు లేట్ అయి ఉంటుంది చెబుతున్నారు. లోపల వరలక్ష్మమ్మ కాఫీ వెచ్చబెడుతుంది. ఓపికగా అందంగా సుఫలకి అలంకరణ చేస్తున్నారు స్నేహితురాళ్ళు. చంద్రుడు కూడా నీ ముందు దిగదుడిపేనే సరసమాడింది కమల. ఆడదాన్ని, నాకే మోహం కలిగొస్తుంది. ఇక వచ్చేవాడు నిన్ను చూస్తే కుర్చీలోనే. ఎందుకనో నా నోట్లో నుంచి మంచి మాటలు రావు బుగ్గగిల్లి అందివాణి. ఉష్, అమ్మ వింటుంది చిరుకోపం ప్రదర్శించింది సుఫల. నాకో సామెత గుర్తుకొస్తుందే అంది కమల పాపిటి బిల్ల సర్దుతూ. సుఫల అద్దంలో మొహం చూసుకుంటూ ఏమిటో అది అడిగింది. వెనకటికి ఓ ఇంటిపక్క కుర్రాడు నీలాంటి చిన్నదాని చెయ్యి పట్టుకుంటే నలుగురు చూస్తున్నారు అందంట. అప్పుడు ఆ అబ్బాయి ఎవరూ లేకపోతే ఇష్టమేనా అన్నట. అలా ఉందే నీ వరస. అమ్మా నాన్న వినకపోతే ఎన్నైనా చెప్పుకోవచ్చన్నమాట. మొహం పగల కొడతాను అల్లరిపిల్ల కోపం నటించింది సుఫల. ఆ కొంత దాచుకో, అప్పుడే అన్నీ ఎత్తేస్తే అసలివాడికి ఏమీ మిగలదు నవ్వింది వాణి. సుఫల కూడా ముసిముసిగా నవ్వుతూ చేయి దింపింది. ఇంతలో బయట ఆటో ఆగిన శబ్దం వినిపించింది. ప్రధానమంత్రి వస్తున్నట్టు చైతన్యం ప్రారంభమైంది. రమణమూర్తి గారు ఎదురెళ్ళి లోనికి ఆహ్వానించారు. పరిచయ కార్యక్రమాలు పూర్తయ్యాక పెళ్లివారు హాల్లో ఆశీస్సులయ్యారు. వాణి, కమల పెళ్లికొడుకుని తొంగిచూసి సుఫల దగ్గరికి వచ్చారు. అందగాడే, కాని కొద్దిగా పెద్దవాడు కామెంట్ చేసింది వాణి. సుఫల అతన్ని చూడాలన్న కోరికని బలవంతంగా అణుచుకుంది. స్త్రీ సహజమైన సిగ్గుతో సన్నగా వణుకుతుంది. పెళ్లికొడుకుతో పాటు 2 ఆడవాళ్లు కూడా వచ్చారు. లోపల వరలక్ష్మమ్మ టిఫిన్ ప్లేట్లు సర్దుతుంది. ఆ పక్కనే అలంకరణ పూర్తి చేసుకొని సిద్ధంగా ఉంది సుఫల. తండ్రి మాటలు అస్పష్టంగా వినిపిస్తున్నాయి. బస్సు లేట్ అయిందా? ఏం బస్సులో? ఒళ్ళు హూనమయ్యింది. ఈ గవర్నమెంటు అన్ని రకాల పన్నులు ముక్కుపిండి వసూలు చేస్తారు. కనీస అవసరాలు
రోడ్డు కూడా సరిగ్గా వేయించరు చెబుతున్నారెవరో. బహుశా పెళ్ళికొడుకు మేనమామ అయి ఉండాలి అనుకుంది సుఫల. వరలక్ష్మమ్మ ట్రేల నిండా ప్లేట్లు పెట్టి కూతురికిచ్చి చెప్పింది. తడబడకుండా తల వంచుకొని ఒక్కొక్కరికి ఇవ్వమ్మా. సుఫల వాటిని అందుకుంది. వాణి, కమల వస్తుంటే వారించి కూతురితో తాను అడుగులు వేసింది. పెళ్ళికూతురు రావటంతో అంతా లోకాభిరామాయణం ఆపారు. ప్రతివారి చూపులు సుఫల మీదే. కడిగిన ముత్యంలా ఉంది అనుకున్నారు చూసిన వారంతా. పెళ్ళికొడుకు కళ్ళార్పకుండా చూస్తున్నాడు. సుఫల ఒక్కొక్కరికి టిఫిన్ ప్లేట్లు ఇచ్చి ఓ పక్కగా పరిచిన చాప మీద ఒద్దిగగా కూర్చుంది. ఏమన్నా అడగండి పెళ్ళికొడుకునుద్దేశించి చెప్పారు రమణమూర్తిగారు. ఏం చదువుతున్నారు అడిగాడు పెళ్ళికొడుకు. పలుకు బాగుంది. మనసు కూడా అలాగే ఉంటే తన జీవితానికి తిరుగులేదు. సుఫల ఒక్క క్షణం తటపటాయించి పెదవులు కదిలించింది. అమ్మాయికి మాటలు రావా, పెదాలు కదిలిస్తుంది అన్నారు. పెళ్ళికొడుకుతో వచ్చిన ఆడవాళ్లు అంతా పుసుక్కున నవ్వారు. సుఫల పెదాలు అదిరాయి. ఓరగా తల్లి వంక చూసింది. పెద్దగా చెప్పమ్మా. తల్లి భుజం మీద చెయ్యేసి చెప్పింది. డిగ్రీ 2వ సంవత్సరం తడబడుతూ చెప్పింది. పాటలేమన్నా వచ్చా అందుకుంది మరొక ఆవిడ. అలాంటివి నేర్పలేదండి. దానికెప్పుడూ చదువు, ఇంటి పని మీదే ధ్యాస చెప్పింది వరలక్ష్మమ్మ. అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళండి మధ్యవర్తి చెప్పాడు. సుఫల లేస్తూ ఓరకంటితో గమనించింది. వైట్ ప్యాంటు మీద ఆకుపచ్చ చెక్స్ షర్టు వేసుకొని ఉన్నాడు. చూడగానే మొట్టమొదట కలిగిన అభిప్రాయం తనకి అతనికి 10 ఏండ్ల తేడా అని అనిపించింది. ఎందుకో ఆమెకి మళ్ళీ చూడబుద్ధి కాలేదు. మౌనంగా లేచి లోపలికెళ్ళింది. ఎలా ఉన్నాడే, నచ్చాడా రాగానే అడిగింది వాణి. మిడిల్ క్లాస్ అమ్మాయిలకి నచ్చటం అంటూ ఉండదే, వచ్చిన వాడికి నచ్చితే చాలు. కమల ఏదో అనబోతుండగా సుఫల తల్లి వచ్చింది. రావటంతోనే కూతుర్ని తనివితీర చూసుకొని అదృష్టవంతురాలివమ్మా, చూసిన మొదటి సంబంధం ఖాయమవ్వబోతుంది. వారికి నువ్వు బాగా నచ్చావంట అంది ఆప్యాయంగా. సుఫలకి కూడా సంతోషమనిపించింది. తాను ఇంటిదవ అవబోతుంది. తల్లిదండ్రుల గుండెల మీద కుంపటి దుంపపోతుంది. అంతకన్నా ఆడపిల్లకి ఆనందమేముంది? బయటనుంచి ఇచ్చిపుచ్చుకోవటాల చర్చలు స్పష్టంగా వినబడుతున్నాయి. కట్నకానుకలు పెద్దగా అడగము. పెళ్లి మాత్రం ఘనంగా చెయ్యండి. వచ్చిన వారికి ఏ లోటు జరగకుండా చూస్తే మా పరువుకి తగ్గట్టు ఉంటుంది. ఎంత మాట? మాకున్నంతలో గొప్పగానే చేస్తాం. మాకు ఉన్న ఒక్కగానొక్క కూతురు. దానికి ఏ లోటు రానీయం. చాలా సంతోషం. మా వాడికి 2వ పెళ్ళైనా 1,00,000 దాకా కట్నమిచ్చే సంబంధాలు చాలా వచ్చినా కాదని మీ అమ్మాయిని ఇష్టపడుతున్నాడు. లాంఛనాల విషయం చెప్పండి అడిగాడు పెళ్ళికొడుకు మేనమామ. సుఫలకి ఒక్క క్షణం అర్థం కాలేదు. వాణి, కమల ఇద్దరూ ప్రశ్నార్థకంగా చూశారు. తనని 2వ పెళ్లివాడికిచ్చి కట్టబెడుతున్నారా? కనీసం తనకి చెప్పకుండా. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. హృదయం బరువెక్కింది. దగ్గర్లోని కుర్చీలో కూలపడింది. తాను కన్న కలలు ఒక్కొక్కటే చెదిరిపోతున్నట్లు అనిపించింది. బయట బేరసారాలు పూర్తయ్యాయి. తల్లి, తండ్రి గేటు దాకా వెళ్ళి సాగనంపి వచ్చారు. వాణి, కమల కూడా వెళ్ళొస్తామని చెప్పి వెళ్లారు. కూతుర్ని ఎలా పలకరించాలో అర్థం కాలేదు రమణమూర్తికి. తల్లే పలకరించింది. ఏంటే అలా ఉన్నావ్? అబ్బాయి నచ్చలేదా? మంచి సంబంధం. తిండికి, గుడ్డకి, ఉండటానికి ఏ ఇబ్బంది ఉండదు. ఆస్తిపరులు కూడా. ఇక నుంచి
ఇలాంటి పాకలో ఉండక్కర్లేదు. అందరిలా నువ్వు చేతికి 2 గాజులు, మెడలో బంగారపు నానుతాడు చెప్పుకోపోతుంది. తాను అనుభవించలేనివి కూతురికి దొరికిపోతున్నాయనే ఆనందంతో. చాల్లే, నువ్వు ఆపు అని రమణమూర్తి కూతురి దగ్గరకొచ్చి నుదుటి మీద చెయ్యేసి అనునయంగా అడిగారు. ఏం తల్లి, అలా ఉన్నావే? రెండో సంబంధం తెచ్చిన నీ తండ్రి మీద కోపమా? సుఫల పళ్ళ బిగువున అసహాన్ని అదిమిపెట్టింది. నన్ను క్షమించు తల్లి. ఈ పేద బడిపంతులు నాకంటే హీనమైన స్థితిలో ఉన్నవాడికి నిన్ను ఇవ్వలేక రెండో సంబంధమైన నువ్వు సుఖపడతావని ఇలా చేస్తున్నాను. తప్పైతే క్షమించమ్మా. నాన్నగారు, ఆవేదనగా అంది సుఫల. ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది డబ్బు. దాని ముందు ప్రేమలు, ఆత్మీయతలు, అనుబంధాలు, ఆశలు ఏవి నిలబడవు. మనసులో ఎన్నో ఆశలు, నీ పెళ్లి మీద ఎన్నో కలలు. కానీ వాస్తవంలో డబ్బు లేకపోవటంతో అన్ని కలలు గంతకు తగ్గ బొంతను తేలేక నిన్ను ఇవ్వలేక ఈ పని చేశాను. ఈ తండ్రి మనసు అర్థం చేసుకో. సంతోషంగా పెళ్లి మండపం వరకు నడుపు తల్లి. తండ్రి ఆవేదనకి కరిగిపోయింది. వాస్తవం. తండ్రి చెప్పింది వాస్తవం. తమ పేదరికానికి అన్నీ కావాలంటే ఎలా? కొన్ని కావాలనుకుంటే మరికొన్ని వదులుకోవాలి. లేచింది. ఒక్కో అడుగు వేస్తూ తండ్రి దగ్గరికి నడిచింది. ఆ అడుగులు కళ్యాణ మండపానికి వెళ్ళటానికి పరిపూర్ణ సంసిద్ధతాన్ని తెలియజేశాయి. గురుమూర్తి వెడ్స్ సుఫల. వెడ్డింగ్ కార్డ్స్ ప్రింట్ అయ్యాయి. పెళ్లికి సుఫల వైపు వారు వారం ముందే వచ్చారు. ఆ వారం రోజులు సుఫల తల్లిదండ్రులు యంత్రంలా పనిచేశారు. రమణమూర్తి ఎక్కడెక్కడో చేతులు చాచాడు. వేలకి వేలు డబ్బు తీసుకువచ్చారు. అంతా అప్పు. చక్కగా అలంకరించిన మండపంలో వేదమంత్రాల మధ్య, సన్నిహిత స్నేహబంధువుల సంతోషాల మధ్య సుఫల, గురమూర్తిల పెళ్లి రంగరంగ వైభవంగా జరిగింది. తొలి రాత్రి. హృదయం పులకరించే రాత్రి. ప్రతివారి జీవితంలో ఒక్కసారి వచ్చే ఆ అపురూపమైన రాత్రి. సుఫలకి తెల్ల చీర కట్టారు. తలలో మల్లెపూలు తురిమారు. అమ్మలక్కల పరిహాసాలు. సుఫల వంచిన తల ఎత్తటం లేదు. ఆమెకైతే మహాకోపంగా ఉంది ఈ సంప్రదాయం పెట్టిన వారి మీద. పుట్టింట్లో శోభనమేంటి? చండాలంగా. తల్లిదండ్రి మధ్య పరాయి మొగాడితో గదిలోకి వెళ్ళటం. ఈ సాంప్రదాయం పెట్టిన వారు ఆడవారై మాత్రం ఉండరనుకుంది. ఓ పక్క కమలా, వాణి తమకి తెలిసిన పరిజ్ఞానాన్ని చెబుతున్నారు. సుఫల శరీరం పులకరిస్తుంది. శోభనాన్ని మధ్యగదిలో ఏర్పాటు చేశారు. 4-5 మధ్యలో పాల గ్లాసు పట్టుకొని నడిచింది సుఫల. అంతా తలో రకంగా కామెంట్ చేస్తున్నారు. సుఫల సిగ్గుల మొగ్గె అయి ముడుచుకుపోతూ గదిలోకి అడుగుపెట్టింది. వెంటనే బయట తలుపులు మూసుకుపోయాయి. గదిలో ఇద్దరే. పట్టెమంచం మల్లెపూలతో అలంకరించి ఉంది. అగరొత్తుల వాసన గుబాళించి కొడుతుంది. ఆ పక్కనే చాలా రకాల తీపి పదార్థాలు. గదిలోకి పెట్టిన అడుగు ముందుకు పడలేదు. గురుమూర్తి సుఫలని చూస్తూనే పడుకున్నవాడు లేచి కూర్చున్నాడు. తెల్ల చీర, మల్లెపూలు, నునుసిగ్గు అతనికి కొత్త కాదు. కాని సుఫల అందం, పోత పూసిన పరువం, అపరించి మరువం, అలసది అందమా? కాదు, చక్కెరమేవి. తమ పడక గదే ఇంద్రసభే అయితే దేవేంద్రుడు నా సోమపాల ఫలం ఇస్తాను, పెదవి అందించమంటాడు. వరుణుడైతే రంభ, ఊర్వశి, హరణి, ఘతాచి, మంజుఘోష, ప్రమ్లోచ లాంటి మంచెకంటులు వద్దు, నువ్వే కావాలి అంటాడు. కౌశికుడైతే ఘనకచావు, శైలకచావు అని ఆమె అందాన్ని ఆకాశానికి ఎత్తేస్తాడు. కుబేరుడైతే
చెప్పనక్కర్లేదు. శ్రీ వెంకటేశ్వరుని అప్పు రద్దు చేస్తానంటాడు. కుబేరుణ్ణి కొడుకు మరింత ముందుకెళ్ళి సరసం చెయ్యను, నునుజునులపై చేయి వెయ్యను అంటూ నర్మగర్భంగా ఎక్కడెక్కడ ఏం చేస్తాడో చెప్పేవాడు. అయితే గురుమూర్తి తట్టుకోలేక తమకంతో జేబులోంచి సిగరెట్ తీసి వెలిగించాడు. సుఫల అవాక్కైపోయింది. తన భర్త సిగరెట్ తాగుతాడా? గురుమూర్తి విలాసంగా సిగరెటు పీల్చి గుప్పున పొగ వదిలాడు. మూసి ఉన్న గదిలో పొగ అలుముకుంది. సుఫలకి ఆ వాసన పడదు. దగ్గింది. అరెరే, సిగరెట్ వాసన పడదా? సారీ అంటూ లేచి సిగరెట్ని నలిపి సుఫల భుజాల మీద చేయి వేశాడు. సుఫల శరీరం జివ్వుమంది. తొలిసారిగా మగస్పర్శ. కళ్ళల్లో మత్తు కురిసినట్లనిపించింది. గాలిలో తేలిపోతున్నట్లనిపించింది. ఆమెనలాగే నడిపించుకుంటూ మంచం దగ్గరికి తీసుకెళ్లాడు. చేతిలోని పాల గ్లాసు తీసుకొని పక్కన పెట్టాడు. ఐ లవ్ యూ సుఫల అన్నాడు ప్రేమగా. సుఫల తన్మయంగా తల వంచుకుంది. చాలు, తన జీవితానికి ఈ మాత్రం చాలు. తన తండ్రి పొరపాటు చెయ్యలేదు. ఏ ఆడదైనా ఇంతకన్నా ఏం కోరుకుంటుంది? భర్త ఆదరణ, ప్రేమపూరితమైన పలుకులు తప్ప. నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? ఈ అందాన్ని ఈ రాత్రంతా ఇలానే కళ్ళార్పకుండా చూడాలని ఉంది. ఇక నుంచి ఈ అందాలన్నీ నా స్వంతం. ముద్దు పెట్టుకున్నాడు. సుఫల బాధగా మూలిగింది. మనసు గిలిగింతలు పడింది. పరువం పరువళ్ళు తొక్కింది. శరీరం అస్పష్టంగా తెలిసిన దానికోసం తహతహలాడింది. గురుమూర్తి 2 చేతులతో భుజాలు పట్టుకొని అక్కున చేర్చుకున్నాడు. సుఫల అతని గుండెల్లో ఇమిడిపోయింది. అతను బిగించాడు. ఇష్టమొచ్చినట్టు ఎక్కడెక్కడో నలిపేశాడు. మల్లెపూలు తమ పరిమళాల్ని విపరీతంగా వెదజల్లుతున్నాయి. గురుమూర్తికి ఆవేశం వచ్చింది. మెల్లగా పమిట చెంగు తప్పించాడు. 2 హిమాలయాలు స్వచ్ఛంగా, స్వేచ్ఛగా, తమకంగా తలపెట్టాడు. సుఫల శరీరం నిక్కబుడుచుకుంది. సన్నగా వణికింది. అధరాలు ఆకుల్లా కదిలాయి. తలలో మల్లెపూలు అగ్నిజ్వాలలయ్యాయి. పూల కంటే సుకుమారమైన సుఫల హృదయంలో పూలబాణాలు గుచ్చుకుంటున్నాయి. తీయని నొప్పులు. శరీరం కాలుతుంది. 18 పరువం. పొగురుబట్టి పైపైకి ఎగురుతుంది. కామమోక్షం కావాలని పరితపించిపోతుంది. గుండ్రని ఎదని కుమ్ముతూ ఇచ్చే బిగి కౌగిలి కోసం ముందుకు జరిగింది. క్రొవ్విన చన్నులు వంక కళ్ళు వెడల్పు చేసి చూస్తున్నాడు. తెల్లని పలువరస వెన్నెల మదించి తీసినట్టుగా అనిపించింది. కందార్ప సామ్రాజ్యలక్ష్మి అనుకున్నాడు రతిదేవిని గుర్తుకు తెచ్చుకొని. సుఫల తన అరమేడుపు కళ్ళని రెప్పలాడిపిస్తూ భర్త కౌగిల్లో ఉక్కిరిబిక్కిరి అవుతూ మదన తాపంతో పెట్రేగిపోతుంది. అనంత విలాకాశంలో విహరిస్తున్నట్లు ఉందామెకి. అందమైన చెవుల వెనక నాజుకైన మెడ కింద చెమట పట్టింది. మొత్తం శరీరమే వేడెక్కింది. అర్ధత కలిపిన ఆత్రంతో అతన్ని పెనవేసుకుంది. అతనెప్పుడు చీర లాగేశాడో కట్టుకున్న తెల్ల చీర కుప్పగా పక్కన పడి ఉంది. సుఫల తనకి తాను చూసుకుంది. యవ్వనోత్సవంతో నగ్నంగా పాలరాతి బొమ్మలా మెరిసిపోతుంది. బలిసిన పిరుదులు ధనుస్సుల్లా ఉన్నాయి. వంచే ధీరుడు కోసం ఎదురు చూస్తున్నాయి. అతను కామశాస్త్రమంతా ఆవపోసిన పట్టినట్టే స్త్రీ ఎక్కడ సంతృప్తి చెందుతుందో పూర్తిగా తెలిసినట్టు నలిపేస్తున్నాడు. సుఫల జడ విడిపోయింది. తలలో పెట్టుకున్న పూలు నలిగిపోయాయి. వెంట్రుకలు చిక్కులు పడ్డాయి. అవేమీ ఆలోచించే స్థితిలో లేదు. వేదమంత్రాల మధ్య తాళి కట్టిన వాడికి
సర్వస్వం అర్పించే స్థితిలో ఉంది. అబ్బా! అరిచింది. సున్నితమైన ప్రదేశంలో అతను గిచ్చటంతో. అరిచిందే కానీ బాధనిపించి కాదు. అక్కడ నొప్పికి బదులు తియ్యగా అనిపించింది. అతను పూర్తిగా మీదకి వచ్చాడు. సుఫల కళ్ళు మూసుకుంది. చెక్కిళ్ళు నిమురుతున్నాడు. సుఫల ఆగలేక అతన్ని మీదకి లాక్కుంది. వద్దు వద్దంటేనే కాళ్ళు ఎడం చేసి కళ్ళు మూసుకుంది. ఏదో అవుతుంది. మరేదో తనలో కలుస్తుంది. ఆశగా నిరీక్షించింది. 1, 2 వేడెక్కిన శరీరం ఒక్క క్షణం కూడా ఆగలేనట్టు ములిగింది. సరిగ్గా అప్పుడే గురుమూర్తి మెల్లగా పక్కకి ఒత్తికెళ్ళాడు. సుఫల నగ్న శరీరం మీద నుంచి అలసటగా పక్కకొచ్చాడు. బరువు తగ్గటంతో సుఫల కళ్ళు తెరిచింది. తన మీద స్వారీ చేయాల్సిన భర్త పక్కనే అటు తిరిగి అర్థం కాక దుప్పటి మీదకి లాక్కొని భర్త భుజం మీద చెయ్యేసి, "ఎవండి?" అంది బేలంగా. గురుమూర్తి ఏడుస్తున్నాడు. ఊహించని అతని స్థితికి సుఫల కంగారుగా, "ఏమైందండి? నేనేమన్నా తప్పు చేశానా?" అంది. గురుమూర్తి సమాధానం చెప్పకుండా కుళ్ళి కుళ్ళి ఏడుస్తూనే ఉన్నాడు. సుఫల అలా కాదని లేచి చీర కట్టుకొని భర్త పక్కకొచ్చి, "ప్లీజ్ ఇటు చూడండి." "ఏమిటిది?" "ఇది మన మొదటి రాత్రి. ఇలా ఏడిస్తే జీవితాంతం ఇంతే." "లేవండి." "ఏమిటో నాకు చెప్పరు?" బ్రతిమాలింది. గురుమూర్తి మరింతగా దిండుకేసి మొహం దాచుకుంటూ చెప్పాడు. "సారీ. నాకు నాకు స్టార్టింగ్ ట్రబుల్." సుఫల అవాక్కయిపోయింది. ఆమె తల గిర్రున తిరుగుతున్నట్టు భ్రమ కలిగింది. చెవుల్లో ఒకటే రోద. మౌనంగా పక్కకి ఒత్తిగిల్లింది. స్టార్టింగ్ ట్రబుల్, స్టార్టింగ్ ట్రబుల్, స్టార్టింగ్ ట్రబుల్. మధురమైన ఊహలు చెల్లచెదురయ్యాయి. తన అపురూపమైన బాల్యం, తన జీవితం, భర్త కట్టిన తాళి, తల్లిదండ్రులు, అందరి మీద అసహ్యం వేసింది. గురుమూర్తి నిరాదనతో వేగలేని విరహం వల్ల వచ్చింది కాదు ఆ భావన. కోరిక తీరక మండిపోతున్న మనసులోంచి వచ్చిన అభిప్రాయం కాదు. కిటికీల్లోంచి కనిపిస్తున్న చంద్రుడు మలయ మారుతాన్ని మైమరిపించే గాలి ఈ రాత్రి, తొలి రాత్రి. అంతా నిర్వీర్యమైపోయిందే అని దిగులు. ఏ ఆడదైనా తొలి రాత్రి భర్త నుంచి కోరుకునేది శృంగారం కావచ్చు. కానీ అది శరీరానికి సంబంధించింది కాదు, మనసుకి సంబంధించింది. అదే లేకుండా చేశాడు గురుమూర్తి. అతనిక క్షణంలో మూడు లేకపోవచ్చు. మంచి కబుర్లు చెప్పొచ్చుగా, ఇష్ట అయిష్టాలు ప్రదర్శించవచ్చుగా. స్త్రీ శరీరంతో చేసేదే శృంగారం కాదు, హృదయంతో కూడా రమించాలి. అప్పుడే వాడు మగాడు, మొగుడు. ఆ తర్వాత ఆమె నిద్రపోలేదు. ఓ పక్క వత్తిగిల్లి జీవితంలో మొదటిసారి వగచి వగచి ఏడ్చింది. చివరికి తెల్లవారుజామును నా కర్మ అని సర్ది చెప్పుకుంది. మనుషుల కష్టాలు, సుఖాలు, బాధలకి, వ్యధలకి కాలం ఆగిపోదు. ఆమె జీవితంలో వెలుగు లేకపోయినా కాలం మాత్రం ముందుకు కదిలి తెల్లవారింది. 18 సంవత్సరాలు పెంచాం. ఇప్పుడు మీ చేతుల్లో పెడుతున్నాం. ఇక మీద తల్లైనా తండ్రైనా నువ్వే, కూతుర్ని అప్పగిస్తూ చెప్పారు రమణమూర్తి. నా కంటికి రెప్పలా చూసుకుంటాను. దిగులు పడొద్దు. ఉత్తరాలు రాస్తుండండి చెప్పి ట్రైన్ ఎక్కాడు గురుమూర్తి. సుఫల వాత్సల్యంగా తల్లిదండ్రితో వస్తానన్నట్టు తల ఊపి ఎక్కింది. సిగ్నల్ ఇచ్చారు. ట్రైన్ పెద్దగా కూత వేసి కదిలింది. సుఫల తల్లిదండ్రులు కనుమరుగయ్యేంత వరకు చెయ్యి ఊపుతూనే ఉంది. పొలాలు,
చెట్లని వెనక్కి నెట్టివేస్తూ రైలు ముందుకు దూసుకుపోతుంది. కిటికీల్లోంచి దృశ్యాలను చూస్తూ ఉంది సుఫల. చల్లటి గాలి కిటికీల్లోంచి తగులుతుంది. ముంగురులు రెపరెపాలాడుతున్నాయి. ఎదురుగా ఇద్దరు కాలేజ్ స్టూడెంట్స్ జోకులేసుకుంటూ నవ్వుకుంటున్నారు. గురుమూర్తి ఇబ్బందిగా కదిలాడు. అసహనంగా నొసలు విరిచాడు. కిటికీల్లోంచి బయటికి చూస్తున్నా అర్థమైంది సుఫలకి. భర్త ఎందుకో చికాకు పడుతున్నాడని. దేనికో అడిగే చనువు లేదు. ముంగురులు సవరించుకుంటూ భర్తకేసి చూసింది. గురుమూర్తి చిన్నగా దాదాపు గొణుకుతున్నట్లు చెప్పాడు. పమిట సర్దుకో. బజారు పనులు బజారు బుద్ధులు. సుఫల గుండె కలక్కుమంది. కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగాయి. అసలక్కడ పమిట ఏమాత్రం స్థానభ్రంశం చెందలేదు. జస్ట్ కొద్దిగా. బాధని దిగమింగి పమిట సర్దుకొని మళ్ళీ కిటికీల్లోంచి బయటికి చూసింది. పెళ్ళి తన జీవితంలో ఓ వసంతాన్ని తెస్తుందని కలలు కంది. అపురూపంగా గుండెల్లో అనుభూతిని దాచుకుంది. కాని వాస్తవం. పెళ్ళయి సరిగ్గా వారం కాలేదు. నునుసిగ్గు పోకముందే గుండెల్లో మెలిసే మాట. భగవాన్! మనిషి అనే మగవాడి మీద స్వార్థమైన ప్రేమతో స్త్రీకి ఎందుకయ్యా 2 స్థానాలని పెట్టావు? వాళ్ళకిలాగానే మాకు ఉంటే ఈ రోజున నా భర్తతో ఈ రకమైన మాట పడి ఉండకపోదును. దీనికి కారణం నువ్వే. సుఫలకి ఎందుకో నవ్వు వచ్చింది. తన కామెంట్ తనకే నవ్వొచ్చింది. ఆపుకోలేక చిరుదరహాసాలు వెదజల్లింది. గురుమూర్తి కళ్ళు మండాయి. కాలేజీ కుర్రాళ్ళ వైపు చూశాడు. వాళ్ళిద్దరూ ఏవో మాట్లాడుకుంటున్నారు. అంటే ఇదే వాళ్ళని కవ్విస్తుందా? తాను నాటకంలో చెప్పిన డైలాగ్ గుర్తుకొచ్చింది. అగ్నిని, రుణాన్ని అదుపులో ఉంచాలి. భార్యని తప్పెటను, గొడ్డును కొట్టి అదుపులో ఉంచాలి. గురుమూర్తి తన కాలుని సుఫల కాలు మీద వేశాడు. భర్త కాలు పడగానే సుఫల ఎందుకో ఉపశాంతి కలిగించింది. తనని మందలించిన దానికి ప్రతిగా ఆ చర్య అనుకుంది. అప్పుడు నొక్కాడు గురుమూర్తి సుఫల కాలిని. గుండెల్లోని బాధ అరుపు రూపంలో గొంతు దాకా తన్నుకు వచ్చిన కేకని పంటి బిగువున అదిమిపెట్టింది. గురుమూర్తి కసిగా నలుపుతూనే ఉన్నాడు. సుఫలకి ఎందుకో దేనికో అర్థం కాలేదు. కొన్ని విషయాలు అడగాలంటే సమయం, సందర్భం, పరిస్థితి మూడింటిని పరిగణంలోకి తీసుకోవాలి. అడుగుదామంటే పబ్లిక్ ప్లేస్. అన్యాయాన్ని నోరు మూసుకొని సహిస్తున్న శ్రమజీవిలా భరించింది. హైదరాబాద్ చేరేంత వరకు సుఫల మనసులో కుల్లి కుల్లి మదన పడుతూనే ఉంది. ఇదే నా ఇల్లు. 3 గదుల పోషన్. సిటీలో దొరకటమంటే మాటలు కాదు. దేనికోసమూ నువ్వు బయటికి వెళ్ళక్కర్లేదు. అన్నీ ఇంటికే వస్తాయి. నెలకి సరిపడా వెచ్చాలు ఒకేసారి తెస్తాను. ఇంట్లోకి రాకుండానే తాళం పూర్తిగా తీయకుండానే చెప్పాడు గురుమూర్తి. సింగిల్ పోర్షన్. చుట్టూ ప్రహరీ. వెనకవైపు పెరటిలో పూల మొక్కలు నాటుకోవచ్చు. మొత్తానికి మొగుడు పూర్తిగా నచ్చకపోయినా ఇల్లు మాత్రం సంపూర్ణంగా నచ్చింది. సుఫల ఆ ఇంటిని ఆప్యాయంగా చూసుకుంది. భర్త నా ఇల్లు అని సంబోధించిన ఆమె ఆ విషయాన్ని పట్టించుకోలేదు. తనకి ఏ కష్టం లేకుండా బయటికి వెళ్ళకుండా అన్నీ అమరుస్తున్నాడు. కొన్ని విషయాల్లో అసమర్థుడైతే అయి ఉండొచ్చు. తన మీద ప్రేమ ఉంది. అది చాలు. అతనితో సంతోషంగా కాపురం చెయ్యటానికి. పిచ్చిది. కొందరంతే. వెనక గోతులు తీస్తున్నా అవి పూల మొక్కలు నాటటానికే అనుకుంటారు. పడ్డాక గాని తెలియదు. గురుమూర్తి ఏం కావాలన్నా ఇంటికే వస్తాయన్నది. ఆమె మీద ప్రేమతో కాదు. ఆవిడ అందం మీద అపనమ్మకంతో. ఇల్లు సర్దుకో. సాయంత్రం వస్తాను. వచ్చేటప్పుడు నాతో ఫ్రెండ్స్ వస్తారు. టిఫిన్ చెయ్యి.
పార్టీ అంటూ గొడవ చేస్తున్నారు. మళ్ళీ హోటల్‌కి వెళితే మహానగరాల్లో ఆస్తులు తాకట్టు పెట్టాలి. సుఫల తల ఊపింది. గురుమూర్తి వెళ్ళగానే ఇల్లంతా సర్దుకుంది. ఆ తర్వాత తలస్నానం చేసి దేవుడి పటం ముందు కూర్చుంది. శ్రీ లలిత సహస్రనామ స్తోత్రాన్ని పఠించింది. మైమరిపించే చక్కటి కంఠంతో. ఆపై టిఫిన్ కార్యక్రమాల్లో పడింది. నిమ్మకాయ పులిహోరలో పచ్చిమిరపకాయలు తొనలు తొనలుగా చీల్చి వేసింది. అవంటే గురుమూర్తికి ఇష్టం. రవ్వ లడ్డు కూడా చేసింది. అతిథుల కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. సాయంత్రం 7 అయింది. అదృష్టం. గురుమూర్తి వచ్చేటప్పుడు అందర్నీ వెంటబెట్టుకొచ్చాడు. ఒక్కసారిగా ఆ ఇంట్లో హడావుడి ప్రారంభమైంది. గురుమూర్తి తన స్నేహితుల దగ్గరికి భార్యని పిలిచి పరిచయ కార్యక్రమం బిగించేశాడు. వీడి పేరు ఓంకార్. అతని భార్య కన్య. సుఫల వారికి నమస్కారం చేసింది. ఓంకార్ చిరునవ్వుతో గురుమూర్తిని మందలించాడు. ఇలానా పరిచయం చేసేది? నేను చూసుకుంటాను. చూడమ్మా, నా పేరు ఓంకార్. వీడు నేను ప్రాణ స్నేహితులం. అంతేకాదు, ఇద్దరికీ నాటకాల పిచ్చి. వారానికో నాటకం వెయ్యిందే నిద్రపోము. సుఫల సన్నగా నవ్వింది. వీడు కమలాకర్. అతని భార్య కల్పన. పేరు చూసి పెద్ద ఉద్యోగం అనుకోకు. చేసేది పౌరోహిత్యం. సుఫల ఆశీర్వాదంగా తల వంచింది. సుపుత్ర ప్రాప్తిరస్తు దీవించాడాయన. గురుమూర్తి మిగతా ముగ్గురిని చూపిస్తూ, గోపీచంద్ ఉత్త బడిపంతులు. ఇకపోతే వీరు దయానిధి, త్రిమూర్తులు. ప్రస్తుతానికి బ్రహ్మచారులు. నా అనుకునే ఆప్తులెవరైనా ఉంటే వీళ్ళే. ఆ, చెప్పటం మర్చాను. మన దయానిధి కాంపౌండర్. నాకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా స్వయంగా టాబ్లెట్స్ తెచ్చి ఇచ్చి వేసి కాని వెళ్ళడు. అంత గొప్ప అనుబంధం. ఆప్యాయత ఉంటే పెళ్ళికెందుకు రాలేదో అర్థం కాలేదు. సాధారణంగా భర్త స్నేహితులు భార్యకి నచ్చరు. కాని ఆమె అందర్నీ సాధారణంగా పలకరించి కుశల ప్రశ్నలు వేసి టిఫిన్ తేవటానికి లోపలికెళ్ళింది. సుఫల ఒక్కతే అందరికీ టిఫిన్ సర్వ్ చేసి తాను ఓ ప్లేట్ తీసుకుంది. గోపీచంద్ బలవంతం చేస్తున్నాడు. గురుమూర్తి ససేమిరా కాదన్నట్టు తల ఊపుతున్నాడు. దయానిధి కలగజేసుకొని సుఫలకి చెప్పాడు. చూడండి, మీ వారు మాకిష్టమైన పద్యం ఒకటి వినిపించమంటే బెట్టు చేస్తున్నారు. సుఫల కళ్ళు రెపరెపలాడాయి. తన భర్త పద్యాలు కూడా పాడగలడా? కాలాభిరుచి ఉండటం చిన్న విషయమేమి కాదు. అలాంటిది తన భర్త కళాకారుడు. గర్వంగా అనుకుంది. గురుమూర్తి ఇబ్బందిగా కదిలి ఓంకార్, ఓంకార్ నసిగాడు. అదేమిటంది? పద్యం పాడటం అంటే ఓంకార్ అంటారు. పర్మిషన్ కావాలా ఏంటి? అరే, మీకు తెలీదా? మీ వారు పద్యం ప్రారంభిస్తే ఓంకార్ ఎక్కడో ఓ చోట మధ్యలో టక్కున అందుకొని పూర్తి చేసేస్తాడు. అదేమిటో, మీ వారు పద్యం ప్రారంభించంగానే ఓంకార్ ఈ లోకాన్ని మర్చిపోతాడు. తన్మనయంగా ఊగిపోతూ విరావేశంతో అందుకుంటాడు. చాలా సరదాగా ఉంటుంది, చెప్పింది కల్పన. ఓంకార్ సిగ్గుగా తల వంచుకొని, ఏం కాదు. ఇవాళ నన్ను నేను కంట్రోల్ చేసుకుంటున్నాను. మధ్యలోకి రాను చెప్పాడు. సరే, చూస్తాంగా. గురుమూర్తి విడువు ఉత్సాహంగా అరిచాడు కమలాకర్. గురుమూర్తి గొంతు సర్దుకున్నాడు. సభాపర్వంలోని పదం అందుకున్నాడు. గొంతు మారింది. సన్నగా పీలగా మాట్లాడే గురుమూర్తి కంఠం బళ్ళారి రాఘవ కంఠాన్ని గుర్తుకు తెస్తుంది. తాను నుంచున్న ప్రదేశాన్ని స్టేజిగా, చుట్టూ ఉన్న వారిని ప్రేక్షకుల్లా ఊహించుకున్నాడు. అంతే, రాగం గానంలా పరుగులు తీసింది. కురువృద్ధుల్ గురువృద్ధ బాంధవు అనేకుల్ చూచుచుండన్ మధుద్ధృడై
ద్రౌపదినిట్లు చేసిన కలం. అప్పటికే ఓంకార్ కళ్ళు మూసుకున్నాడు. తాగినవాడిలా మైకంగా తూలుతున్నాడు. ఉన్నట్లుండి ఠక్కున అందుకున్నాడు. గురుమూర్తి ప్రారంభించిన దాన్ని ఓంకార్ పూర్తి చేశాడు. పద్యం పూర్తి అవటం ఆలస్యం. అపురూపమైన వారి రాగాలకి అంతా చప్పట్లు కురిపించారు. అభినందనలు పలికారు. అంతకన్నా ఏం కావాలి? ఏ కళాకారుడైనా అంతకంటే మరింకేమీ కోరుకోడు. చిన్న పొగడ్త చాలు. సన్మానాలు, దండలు అక్కర్లేదు. గురుమూర్తి, ఓంకార్లిద్దరూ ఠీవిగా చూసుకున్నాడు. సుఫల చప్పట్లు కొడుతూ చాలా బావుంది. ఒక్క అక్షరం కూడా మిస్ కాకుండా అతనందుకోవటం, మా వారు ఆపటం, మనకే అర్థం కానంతగా ఆ కంటిన్యూషన్ హ్యాండ్సప్. అదే విచిత్రం. ఏమిటో అలా అలవాటైపోయింది. ఎంత మానుకుందామన్నా మానుకోలేని దురలవాటు. అదేంటో ఇద్దరం స్టేజ్ మీద నటిస్తుంటే ఇలా కాదు. మానుకోవాల్సినంత దురలవాటు కాదులెండి. మీ ఇద్దరి కాంబినేషన్ బావుంది. సీనియర్‌గా మెచ్చుకుంది సుఫల. పొగడ్తలేనా? కాఫీ ఏమన్నా ఇస్తావా? గురుమూర్తి భార్యతో అన్నాడు. సారీ, 1 మినిట్ అంటూ లోపలికెళ్ళి ట్రే నిండా కాఫీ కప్పులతో తిరిగొచ్చింది. అంతా తీసుకున్నారు. మొత్తానికి చక్కటి భార్యని కొట్టేసి పులిహోర లడ్డులతో సరిపెడుతున్నావు. త్రిమూర్తి నోరు తడుముకుంటూ అన్నాడు. అదేమీ కాదు. వీలున్నప్పుడు స్పెషల్ పార్టీ ఉందిగా చిన్నగా అన్నాడు గురుమూర్తి. ఓ అరగంట తర్వాత అంతా వెళ్ళిపోయారు. ఇంట్లో గురుమూర్తి, సుఫల మిగిలారు. 9 కావొస్తుంది. పడుకుందాం పదా. ఇంకేం భోజనం చేస్తాం? టిఫిన్‌తోనే కడుపు నిండిపోయింది. వంట వద్దంటే ఏ భార్య మాత్రం సంతోషించదు? సుఫల కూడా అదే అనిపించింది. మళ్ళీ వంట కార్యక్రమం లేకపోవటంతో చకచకా లోనికెళ్ళి వంటగది సర్ది పడక గదిలోకి వచ్చింది. గురుమూర్తి పుస్తకం చదువుకుంటూ కనిపించాడు. విక్రమ్ సేథ్ సూటబుల్ బాయ్. సుఫల ఆ పుస్తకం వంక చూసి కామెంట్ చేసింది. ఏముందండి అందులో? ఓ మామూలు ఫ్యామిలీ స్టోరీ. పత్రికలు, వ్యాపారాలు కలిసి సంపాదించి పెట్టిన ఇమేజ్ తప్ప. అరే, నువ్వు బుక్స్ కూడా చదువుతావా? నాకు తెలీదే. ఆడవారి అభిరుచులు, ఆనందాలు భర్త అడిగి తెలుసుకోవాలి. మంచినీళ్ళ చెంబు పక్కనే పెట్టి భర్త పక్కన కూర్చుంది. నిజమే. మీకిష్టమైనవి ఏమిటో చెప్పు. ఈరోజు నాకెంతో ఆనందంగా ఉంది. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇన్నాళ్ళకి నా అనుకునే వాళ్ళతో కలకలాలాడుతూ తృప్తిగా చూశాడు. నాకిష్టమైనది నిద్ర. పెందలాడే గుడ్ నైట్ నవ్వింది. గురుమూర్తి ముఖం మాడిపోయింది. తన అసమర్థతని, చేతకానితనాన్ని ఎత్తి చూపుతుందా? ఎందుకు ఈ ఆడవాళ్ళు మగవాళ్ళ బలహీనతలని పడక గదుల్లో కదిలిస్తారు? సుఫలకి అన్న తర్వాత గాని అర్థం కాలేదు. తాను చెప్పిన గుడ్ నైట్‌కి ఏం అర్థం వస్తుందో. మరుక్షణమే దాన్ని కవర్ చేస్తూ, పోనీ సరదాగా అలా బయటికెళ్ళి వెన్నెల్లో నిల్చుందామా? అంది. ఏం అవసరం లేదు. కొజ్జమొగుడు. కోటల్లో ఉన్నా ఒకటే, వీధుల్లో వెన్నెల్లో నీ పక్కనే ఉన్నా ఒకటే రోషంగా అన్నాడు. సుఫలకి ఎంతో కష్టంగా ఆపుకుంటే గాని కన్నీళ్లు ఆగలేదు. ఛీ! అంతేనా నన్నర్థం చేసుకుంది? భార్యాభర్తల మధ్య సెక్స్ అనేది బైలకాలజీ నీడ్ మాత్రమే. కేవలం దానికోసం మిమ్మల్ని తక్కువ చేస్తానా? భర్త ఆ విషయంలో తక్కువైతే ఏ భార్య భర్తని కించపరచదండి. గుట్టుగా కాపురం చేస్తుంది. ఒకరోజు వంకాయ కూర తింటేనేగా రెండో రోజు మనసు లాగేది. అసలు వంకాయ కూరంటూ తినకపోతే అసలా సమస్యే లేదుగా. లాజికల్‌గా చెప్పింది. నువ్వు నాకు నచ్చావు. కానీ మొదటి భార్యలా చేతకాని వాడిని నపుంసకుడని తిట్టవుగా అన్నాడు అమాయకంగా మొహం పెట్టి. భగవాన్! ఏమిటి ఇతని మానసిక పరిస్థితి? కాసేపు
రాక్షసుడిగా ప్రవర్తిస్తాడు. మరి కొద్దిసేపు సెన్సిటివ్‌గా మనసు వేసే ప్రశ్నల్ని పక్కన పెట్టి, అసలు అక్కగారిని గుర్తు చెయ్యను. సరేనా? అంది. దాన్ని అక్క అని పిలవకు. నా వల్లు కంపరం పుట్టింది. అది నాకు చేసిన ద్రోహానికి ఎక్కడో పురుగులు పడి చస్తుంది. అసలు నీకు తెలుసా? అది బెడ్‌రూమ్‌లో నా చేతగానితనానికి కాదు లేచిపోయింది. రంకుమొగుడితో తిరుగుతున్న దాన్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాను. అందుకే పారిపోయి లేచిపోతే నన్ను అనుమానపు మొగుడిగా ప్రచారం చేసింది. అతని రాక్షసత్వం వెనుక ఇంత బలమైన కారణముందా? ఇంకా నయం, స్త్రీ జాతి మీదే అసహ్యం పుట్టలేదు. గతం చేసిన గాయం మాన్పించాలి. అందుకు ఒక్కటే మందు. తన పరిచర్యలు. ప్లీజ్ పడుకోండి. అనవసరమైన వాటి గురించి, మోసగాళ్ళ గురించి ఆలోచించి బాధపడటం ధీరుల లక్షణం కాదు. సభాష్! మంచి మాట అన్నావు. లైట్ ఆర్పు. మన తొలి రాత్రి ఇవాళ్ళే. ఈ రోజు ఎందుకో భలే మూడుంది. సమస్య లేకుండా స్టార్టింగ్ ప్రాబ్లం రాదు. సుఫల లైట్ ఆర్పింది. గురుమూర్తి ఆగలేనట్టు మీద పడ్డాడు.